నిర్దేశిత వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణీత కాలంలోగా సాధిస్తామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ ఏరియా ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు. గడిచిన డిసెంబర్ మాసంలో 90% బొగ్గు ఉత్పత్తిని సాధించిన ఆర్జీవన్ ఏరియా గత 9 నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యం నుండి 90% ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 3 నెలల కాలంలో OCP5 లెవెన్ ఇంక్లైన్ గనులలో ఉత్పత్తిని పెంచి వార్షిక లక్ష్యాన్ని సాధించేలా కృషి చేస్తామని చెప్పారు. సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న క్యాథలాగ్ కాంట్రాక్టును కరీంనగర్ రెనే హాస్పిటల్కు అవార్డు చేయడం జరిగిందని, మార్చి వరకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. గడిచిన సంవత్సరంలో 3.5 లక్షల మొక్కలు నాటి గ్రీన్ రామగుండం నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ సిస్టమ్ STP నిర్మాణం చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో పాటు కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం, రక్షణ, విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధికి తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు జీఎం వివరించారు. సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరం 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 51 లక్షల టన్నులకు గాను 43.9 లక్షలతోని సాధించి 85%లో ఉంది. అట్లనే ఆర్జీవన్ ఏరియా ఈ సంవత్సరం 33 లక్షలకు గాను 29.6 లక్షలతో 90%లో ఉంది. ఈ విధంగా ఇటు OC5 ఏదైతే ఉందో అది 101%తో ఉంది. ఆర్జీవన్ ఏరియాలో ఉన్నది. ఈ యొక్క లక్ష్యాల సాధనకు ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు అందరూ కలిసి సమిష్టి సహాయ సహకారాలు అందించడము, సమిష్టిగా పనిచేయడము, అట్లనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో ఉంది. అలానే సింగరేణి కాలరీస్ ఏదైతే ఉందో ఈ ప్రజల ఉద్యోగుల సంక్షేమము, చుట్టుపక్కల ప్రాంతాల సంక్షేమం కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. అందులో గోదావరి ఖనిలో ఆర్జీవన్ ఏరియాలో మన క్యాత్ ల్యాబ్ అని సుమారు 40 కోట్లతోని గుండె జబ్బులకు సంబంధించిన హాస్పిటల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ అవార్డు అవ్వడం జరిగింది. దాన్ని వారు వచ్చి పరిశీలించుకొని 2.5-3 నెలల్లో దాన్ని చేయబోతున్నారు. ఇదిగాక ఈ ప్రాంతంలో జరిగే సమ్మక్క సార్లక జాతర కోసము ఈ నెలాఖరులో జరగబోయేదానికి సుమారు 3 కోట్లతోని పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. ఇదిగాక ఒక 350 క్వార్టర్లు శాంక్షన్ అయినాయి. వాటిని త్వరలోనే కట్టడం జరుగుతుంది. ఇదిగాక మంచినీటి సదుపాయం కోసము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ది అది చివరి దశలో ఉన్నాయి. మురుగునీటి శుద్ధి యొక్క దాన్ని కూడా 17 కోట్లతో అది కూడా చివరి దశలో ఉన్నాయి. ఇదిగాక రోడ్ల నిర్మాణము చురుకుగా నడుస్తున్నది. ఈ విధంగా సింగరేణి కాలరీస్ ఉత్పాదకత మాత్రమే కాకుండా ఇటు రక్షణ పరంగా, సంక్షేమం పరంగా, చుట్టుపక్కల ప్రాంతాల యొక్క సంక్షేమం పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉత్తమమైన కంపెనీలో ఒకటిగా ఉండడానికి తన ప్రయత్నం తను చేస్తుంది. థ్యాంక్ యూ. ఈ మీడియా సమావేశంలో ఆర్జీవన్ ఏరియా అధికారులు చంద్రశేఖర్, రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, వరప్రసాద్, కర్ణ, వీరారెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.